మనలో పరిశీలించే గుణం ఉండాలే కానీ ప్రతి జీవి నుండి కూడా ఏదో ఒక అంశాన్ని నేర్చుకోవచ్చట. కొమ్మ పైన వాలినటువంటి పక్షిని గమనించండి. అది ఎప్పుడు కూడా కొమ్మ విరిగిపోతుందేమో అని ఏమాత్రం కూడా భయపడదు. పైగా నిశ్చింతగా, నిర్భయంగా, ధైర్యంగా కూర్చొని ఉంటుంది. ఎందుకు అంటే అది కూర్చున్నటువంటి కొమ్మని నమ్ముకోలేదు, తన రెక్క బలాన్ని మాత్రమే నమ్ముకుంది. కొమ్మ విరిగిపోతే ఆకాశాన్ని అంటేలా ఎగరగలను అనేటువంటి ధైర్యం ఆ పక్షికి ఉంటుంది. తనను తాను నమ్ముకుంది. అలాగే మనల్ని మనం నమ్ముకొని మన శక్తి సామర్థ్యాలపైన, మన తెలివితేటలపైన ఆధారపడి కనుక మనం ముందుకు వెళ్ళినట్లయితే ఎప్పుడు కూడా మనల్ని ఎవరో పతనం చేస్తారనో, లేదంటే ఎవరో వచ్చి మనల్ని పైకి లాగుతారనో ఎప్పుడు కూడా ఎదురు చూడకూడదు. మన రెక్క బలాన్ని, మన శక్తి సామర్థ్యాలని, మన తెలివితేటల్ని మనమే నమ్ముకొని ముందడుగు వేస్తే ఎప్పుడు ఏ అంశానికి కూడా కలత చెందాల్సినటువంటి పరిస్థితులే ఉండవు. ఆత్మవిశ్వాసం, నమ్మకం మన తోడైతే ఆపేదెవరు? కిందికి లాగాలనుకున్న ప్రతిసారి మరింత ఎత్తుకు ఎదిగేటువంటి ప్రయత్నం చేయండి తప్ప కుంగిపోతూ ఆగిపోకండి.